కాంగ్రెస్ సీనియర్ నేత పి జనార్దన్ రెడ్డి 9వ వర్ధంతి ఘనంగా జరిగింది. నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో జరిగిన శ్రద్ధాంజలి సభకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ సహా నేతలు హాజరయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిన ఏకైక నేత పీజేఆర్ అని కొనియాడారు నేతలు. కార్మిక నేత మాస్ లీడర్ గా గుర్తింపు పొందిన పి జనార్దన్ రెడ్డి 9వ వర్ధంతి సభ పీపుల్స్ ప్లాజాలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పీజేఆర్ కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర జాతీయ కాంగ్రెస్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర పార్టీల నేతలు పీజేఆర్ కు నివాళులర్పించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిన ఘనత కేవలం పీజేఆర్ కే దక్కిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పేదల కార్మిక నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి పీజేఆర్ అని తెలిపారు. ఆయన లేకపోవడం వల్లే హైదరాబాద్ లో పార్టీ బలహీనపడిందన్నారు ఉత్తమ్. ఈ రోజు వారి వర్ధంతి సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి 610 అమలుతో తెలంగాణ యువతకి ఉద్యోగాల్లో న్యాయం జరుగుతుందని చెప్పి పోరాటం చేసిన మరి యోధుడు పీజేఆర్ గారు చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రంలోనే న్యాయం జరుగుతుందని చెప్పి వారు ఆనాటి నుంచి వారు మొదలుపెట్టిన పోరాటమే ఈ రోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డని చెప్పి మనం చేస్తున్నాం. యువతరానికి పీజేఆర్ ఆదర్శ నాయకుడన్నారు నేతలు. పేదోడి కష్టాన్ని గుర్తించి వారి కోసం పోరాడిన ఘనత కేవలం పీజేఆర్ కే దక్కుతుందని తెలిపారు. సిటీలో ప్రతి బస్తీలో కృష్ణా గోదావరి జలాలు రావడానికి కృషి చేసింది ఆయనే అని గుర్తు చేశారు. వర్తమాన రాజకీయాల్లో, రాజకీయ పార్టీలలో ఏర్పడుతున్నటువంటి సవాళ్లు, సంక్షోభాలు వాటిని ఎదుర్కోవడం కోసం జనపక్షం, జన హృదయాన్ని ఎలా గెలవాలో, జనన్న సాగిన బాటలో ఆయన చేసిన నిర్మాణం, ఆయన చేసిన పోరాటం, ఆయన నిర్మించిన ఉద్యమాలు, వీటిని మనం స్ఫూర్తిగా తీసుకుంటే, ఆదర్శంగా అనుసరిస్తే ఈనాటి ఈ సంకట కాలంలో ప్రయోజకపు ప్రజాహితం సాధ్యమవుతుందని నేను భావిస్తా ఉన్నాను. పీజేఆర్ తో మాకు ఆయన ఒక ఫ్యాక్టరీ నాయకుడు ఉన్నప్పటి నుంచి మొదలుకొని ఆయన అంతిమ వరకు మాకు ఒక ఆత్మీయమైన బంధం ఉంది. కాబట్టి ఆ విధంగా ధన్యవాదాలు చెప్తూ వస్తూ, ఉద్యమ ఎత్తుగడ తీసుకున్నవాడు పాలకుని ప్రశ్నిస్తాడు, రాజును ప్రశ్నిస్తాడు, రాజ్యాన్ని ప్రశ్నిస్తాడు, తన పార్టీని కూడా అప్పుడప్పుడు ప్రశ్నిస్తాడు. అలాంటి వాడు పి జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం, పీజేఆర్ వర్ధంతి ఒకే రోజు కావడంతో కాంగ్రెస్ జాతీయ రాష్ట్ర నేతలు సభకు హాజరయ్యారు. అంతకుముందు ఖైరతాబాద్ లోని పీజేఆర్ విగ్రహానికి నివాళులర్పించారు సిటీ లీడర్స్.